హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదిత అఫీషియల్. ఇది వినాయక చవితి ముందు రోజు వ్లాగ్ అనమాట. ముందు రోజు మేమైతే మార్కెట్కి వెళ్ళాం, నేను మిల్కి మా హస్బెండ్ కలిసి. ఇక్కడ ఇంకా వినాయక చవితి ముందు రోజు అయితే స్టాల్స్ అన్నీ వినాయకుడితో నిండిపోయింది. క్యూట్ క్యూట్ బుజ్జి బుజ్జి వినాయకులు ఉన్నాయి. కాస్ట్ అయితే చాలా ఉన్నది. గుజరాత్లో వినాయకుడు కొనాలంటే మాత్రం అంత ఈజీ కాదు, అలా ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయి. వినాయకుడు విగ్రహాలే కాదు, ఇక్కడ వినాయకుడి కోసం డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మిల్కీ అయితే వినాయకుడికి దండం పెడుతుంది. సో మిల్కీకి వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా వినాయకుడిని పట్టుకెళ్దామని చాలా పేచి పెట్టింది. కానీ నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల పూజ చేయకూడదు, సో అందుకనే వద్దన్నాను. అయినా సరే మా హస్బెండ్ ఒప్పుకోలేదు. కొందాం అన్నారు. కానీ వినాయకుడిని తీసుకెళ్తే నిమజ్జనం చేయాలి, పూజ చేయాలి, కంపల్సరీ చేయాలి కదా. సో నేను వద్దనేసాను. సో నెక్స్ట్ డే నేనైతే ఇక్కడైతే మార్నింగ్ ఇక్కడైతే నెమలి అరుస్తుంది. నెమళ్ళు మేముండే ఏరియాలో నెమళ్ళు చాలా ఉంటాయి. గుడ్ మార్నింగ్ వీడియో హ్యాపీ వినాయక చవితి సరికి. సో ఈ వినాయక చవితి మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అసలు సో నేను ఇక్కడ లేచిన తర్వాత ఇక్కడ నా కోసం హాట్ వాటర్ పెట్టేసుకొని నేనైతే స్నానం చేసి రెడీ అయిపోతాను. సో రెడీ అయిన తర్వాత ఇంకా ఈరోజు ఎలాగో నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఎలాగో పూజ చేయకూడదు, కానీ వినాయకుడి కోసం అన్ని వంటలు చేసి వినాయకుడి దగ్గర పెట్టచ్చని మా అత్తయ్య చెప్పారు. సో నేను ఇంకా ఈరోజు వినాయకుడి కోసం ఏమేమి వండుతున్నానో ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. ఏమేమి వండుతున్నానంటే పప్పుండ్రాలు, పులిహోర, కొమ్ము శనగలు ఎప్పుడు చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూడండి. సో నేనైతే ఇంకా స్నానం చేసి వచ్చేసాను. ఇక్కడ ఉండ్రాలు చేయడానికి ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాను ప్యాన్లో. నెయ్యి కాస్త ఒక పక్కన నెయ్యి వేడవుతుంటే ఇంకో పక్కన రైస్ పెట్టేసుకున్నాను పులిహోర కోసం. సో ఇంకా సూజీ వేసుకున్నాను నెయ్యిలో సూజీ వేగుతుంటే స్మెల్ చాలా బాగుంటుంది కదా. సో ఇంకా నేను సూజీని బాగా రోస్ట్ చేసుకుంటున్నాను ఉండ్రలు చేయడం కోసం. సో ఈలోగా రైస్ అయిపోతే ఇంకా పప్పు కూడా ఉడకబెట్టేసుకున్నాను. పప్పు ఇంకా కొమ్ము శనగలు కూడా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు కొమ్ము శనగలు కోసం నేను ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇంకా అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకొని ఇంకా కొమ్ము శనగలు తాలింపు పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో తాలింపుని కొమ్ము శనగల్లో వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఒక ఐటెం అయిపోయింది. ఈలోగా రైస్ కూడాను అయిపోయింది. సో నేను వార్చిన రైస్ని చల్లార్చడానికి ఒక గిన్నెలోని చల్లారుస్తున్నాను అనమాట పులిహోర కోసం. ఈరోజు నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. చింతపండు పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇక్కడ నేను రైస్ని అయితే కొంచెం బాగా కలుపుకొని ఇక్కడ చల్లారబెడుతున్నాను అనమాట. సో రైస్ చల్లారిన తర్వాత నేను ఇంకా తాలింపు పెట్టుకోవడానికి నాకు కాస్త ఈజీ అవుతుంది కాబట్టి సో ఈలోగా నేను తాలింపు కోసం ఇలా మా బుజ్జితల్లి మిల్కీ కూడా రెడీ అయిపోతుంది, స్నానం చేసి వచ్చేసింది. సో నేను చింతపండుని హాట్ వాటర్ కలిపాను, అందుకని చింతపండు పులిహోర చేస్తున్నాను అని చెప్పాను కదా. ఈలోగా మా హస్బెండ్కి ఉండ్రాల కోసం కొంచెం కొబ్బరి
చెక్కేసి ఇమ్మన్నాను. మిల్క్ చూసారా రెడీ అయ్యి వచ్చేసింది. సో ఈలోగా ఉండాల కోసం కాస్త హాట్ వాటర్ తీసుకొని అందులో కాస్త పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి. సో ఈలోగా మా హస్బెండ్ అయితే బెల్లం తురిమేసి ఇస్తున్నారు. సో ఈ హాట్ వాటర్లో మనం ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిన్నది చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందాకలా మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న సూజీని ఇందులో కలిపేసుకోవాలి. బాగా ముద్దగా అయిపోవాలన్నమాట. అది ఎలా అంటే ఉప్మా చింత ఎలా ఉంటుందో అలా చేసుకుంటే సరిపోతుంది మనం. సో ఇది అయిపోయిన తర్వాత మనం చల్లారబెట్టుకోవాలి కాసేపు దీన్ని. ఈలోగా మనం ఉండ్రాల పాయసం కోసం ఫస్ట్ పప్పు ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా, అందులో వేయడానికి బెల్లం పాకం చేయాలన్నమాట. మా హస్బెండ్ బెల్లం తురిమేసి ఇచ్చారు కదా, ఇంకా తీగ పాకం వచ్చే వరకు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోగా మనం ఉండ్రాలు చేసుకున్నాం. ఉండ్రాలని చుట్టేసుకుంటే సరిపోతుంది మనకి. ఎన్ని ఉండ్రాలు కావాలంటే అన్ని ఉండ్రాలు చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా రౌండ్గా చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండ్రాలు చేసుకోవాలన్నమాట. సో మనకైతే ఇక్కడ ఉండ్రాలు చేసేసామండి. పప్పు కూడా మళ్ళీ ఉడికిన తర్వాత ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి, ఎందుకంటే ఉండ్రాలు ఉడకపెట్టే ఈలోగా మనకి తీగ పాకం వచ్చేసింది. సో ఈ తీగ పాకాన్ని ఈ బెల్లం పాకాన్ని మనం ఇప్పుడు పప్పులో వేసేసుకోవాలన్నమాట. పప్పులో వేసి కలుపుకోవాలన్నమాట ఈ పాకాన్ని. ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఇంకా ఎంత తీపి సరే అంటే ఒక్కొక్కరు కొంచెం తీపి తింటారు, ఎక్కువ తీపి. మన తీపిని బట్టి మనం పాకం వేసుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఉండ్రాలు కూడా వేసేసుకోవాలి. సో ఉండ్రాలు ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. సో మన పప్పు ఉండ్రాలు అయిపోయావండి. ఇందులో మనం చిటికెడు ఇలాచి వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటాయి అన్నమాట. సో మన పప్పు ఉండ్రాలు అయిపోయేవి, అలాగే కొమ్ము శనగలు కూడా అయిపోయాయి అన్నమాట. తాలింపు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం చింతపండు పులిహోర కోసం ఆయిల్ తీసుకోవాలి. సో మనం ఆయిల్ తీసుకొని అందులోని మన రైస్కి సరిపడినన్ని వేరుశనగ గుళ్ళు తీసుకొని వేయించుకోవాలి. కొంచెం వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఇందులోనే చీల్చిన పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోనే మనం ఆవాలు ఇంకా పచ్చిశనగపప్పును కూడా వేసుకుంటాం. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం పులిహోరకి సరిపడినంత పసుపుని ఉప్పుని వేసుకోవచ్చు. తాలింపు వేగిపోయింది కాబట్టి దీన్ని మనం తీసుకెళ్ళి రైస్లో కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కళాయిలోనే మనం కాస్త ఆయిల్ని వేసుకొని చింతపండు గుజ్జుని మనం ఇందులో వేసుకోవాల్సి వస్తుంది. చింతపండుని వేయించుకోవాలి. చింతపండు గుజ్జుని ఇది వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, పిల్లలు ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి. సో చింతపండు బాగా దగ్గరగా అయినంత వరకు మనం వేయించుకోవాలి. బాగా ఉడికించిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జుని పులిహోరలో కలుపుకుంటే మన చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది అన్నమాట.
సో నాకు ఈలోగా మనం ఇందాకలా వేసిన తాలింపుని పులిహోరలో మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. సో ఇలాగా చింతపండు గుజ్జు బాగా మరుగుతుంది, బాగా చిక్కగా దగ్గరగా అయ్యింది. సో నేను దీన్ని మళ్ళీ పులిహోరలో మిక్స్ చేసుకుంటున్నాను. సో మన చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది. సో వినాయకుడికి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ మనం ఇప్పుడు రెడీ చేసేసుకున్నట్టే. చూడండి పులిహోర ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగా వచ్చాయి ఐటమ్స్ అన్నీ. ఇంకా వినాయకుడి కోసం అన్నీ బాగా వచ్చాయి అన్నమాట. కొంచెం సాల్ట్ సరిపోలేదు, సో నేను ఇంకా సాల్ట్ వేసుకున్నాను. లాస్ట్లో మనం సాల్ట్ చూసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మిల్కీ రెడీ అయ్యి చూడండి డ్రెస్ చూపిస్తుంది అన్నమాట. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇలాంటి వినాయక చవితిని మీరు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. బుజ్జితల్లి ఎంత క్యూట్గా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యాపీ వినాయక చవితి. మిల్కీ హ్యాపీ వినాయక చవితి. పండమ్మ హ్యాపీ వినాయక చవితి బంగారం. ఓయ్ నీకే హ్యాపీ వినాయక చవితి చెప్పు. ఏ బజ్జ వినాయకుడికి జై, బజ్జ వినాయకుడికి జై చెప్పు, జై చెప్పు, జై చెప్పు. అందరికి హ్యాపీ వినాయక చవితి చెప్పు. హ్యాపీ వినాయక చవితి. మేము చేసుకున్న ఐటమ్స్ వినాయకుడి కోసం పప్పుండ్రాలు, కొమ్ము శనగలు, పులిహార.